స్టూడెంట్స్ ఈరోజు మనం లా ఆఫ్ పారలోగ్రామ్ ఆఫ్ ఫోర్సెస్ డెరివేషన్ అయినా మనం నేర్చుకున్నాం కదా. వాటి మీద ఒక ప్రాబ్లమ్స్ 10 మార్క్స్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాము. ఫైండ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ ఫోర్సెస్ సచ్ దట్ ఇఫ్ దేర్ ఆర్ యాక్ట్ అట్ రైట్ యాంగిల్స్ ది రిజల్టెంట్ ఈజ్ √10 న్యూటన్, బట్ ఇఫ్ దేర్ ఆర్ యాక్ట్ అట్ 60 degrees ది రిజల్టెంట్ ఈజ్ √13 న్యూటన్. ఒక టూ ఫోర్సెస్ 90 degreesలో ఉన్నప్పుడు దాని యొక్క రిజల్టెంట్ √10 న్యూటన్ అవుతుంది. √10 న్యూటన్ ఇచ్చినాడు. అలాగే అదే టూ ఫోర్సెస్ 60 degrees ఇచ్చినప్పుడు దాని యొక్క రిజల్టెంట్ √13 న్యూటన్ ఇచ్చినాడు. ఈ రెండు కండిషన్ యూజ్ చేసి మనము ఏం కనుక్కోవాలా? ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టూ ఫోర్సెస్, అంటే ఆ టూ ఫోర్సెస్ యొక్క వాల్యూస్ కనుక్కోవాలా. పీ వాల్యూ, క్యూ వాల్యూ. ఇప్పుడు టూ ఫోర్సెస్ పీ అండ్ క్యూ అనుకున్నాం అనుకోండి, పీ వాల్యూ, క్యూ వాల్యూ రెండు కనుక్కోవాలన్నమాట. గివెన్ డేటా టూ ఫోర్సెస్ యాక్ట్ అట్ రైట్ యాంగిల్స్ ఎంత ఇచ్చినాడు? √10 న్యూటన్. అంటే ఈ టూ ఫోర్సెస్ ఉన్నాయి కదా, పీ అండ్ క్యూ అనుకున్నాం. మీరు ఏదైనా అనుకోవచ్చు, ఏ అండ్ బి ఏదైనా అనుకోవచ్చు, ఓకేనా. నోటేషన్స్ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఫోర్సెస్. బట్ ఇక్కడ ఏమి ఇచ్చినాము? మనం పీ అండ్ క్యూ తీసుకున్నాము. వాటి మధ్య యాంగిల్ 90 degrees ఇచ్చినప్పుడు దాని యొక్క రిజల్టెంట్ √10 న్యూటన్. సెకండ్ కండిషన్ వచ్చేసి మనకి ఇక్కడ టూ ఫోర్సెస్ యాక్ట్ అట్ 60 degrees ఇచ్చినప్పుడు దాని యొక్క రిజల్టెంట్ ఇచ్చినాడు √10 న్యూటన్ ఇచ్చినాడు. రిజల్టెంట్ √10 న్యూటన్ ఇచ్చినాడు. అంటే టూ ఫోర్సెస్ ఈ 60 degreesలో యాక్ట్ అయినప్పుడు దాని యొక్క రిజల్టెంట్ √13 న్యూటన్ ఇచ్చినాడు. మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? పీ అండ్ క్యూ వాల్యూస్ కనుక్కోవాలి, ఓకేనా. పీ అండ్ క్యూ వాల్యూస్ కనుక్కునేవాళ్ళంటే మనం ఏం చేయాలంటే రెండు కండిషన్స్ని లా ఆఫ్ పారలోగ్రామ్ ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఫార్ములా యూజ్ చేసి రెండు కండిషన్స్ని సాల్వ్ చేసి తర్వాత మనం ఈజీగా పీ అండ్ క్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. లెట్ ద ఫోర్సెస్ ఆర్ పీ అండ్ క్యూ కన్సిడర్ అది ఫస్ట్ కండిషన్. అంటే 90 degrees యాక్ట్ అయినప్పుడు రెండు ఫోర్సెస్లో ఆ కండిషన్ ఫస్ట్ కండిషన్ తీసుకున్నాం ఇక్కడ. సో ఆర్ ప్లేస్లో మనకి ఇక్కడ మామూలుగా ఆల్రెడీ మనకు తెలుసు, మనకి ఏది లా ఆఫ్ పారలోగ్రామ్ ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఫార్ములా ఏమవుతుందంటే ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ 2pq కాస్ టీటా అనమాట, ఓకేనా. 2pq కాస్ టీటా. ఇక్కడ ఆర్ వాల్యూ ఏముంది? √10. ఇంకా మనకు తెలియదు కదా, పీ స్క్వేర్ పీ వాల్యూ క్యూ వాల్యూ తెలియదు కదా. ఆ విధంగా సేమ్ సబ్స్టిట్యూట్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ 2pq కాస్ టీటా ప్లేస్లో 90 degrees తీసుకుంటాం. ఎందుకంటే ఒక టూ ఫోర్సెస్ కండిషన్ ఇచ్చినాడు కదా, రైట్ యాంగిల్లో ఉన్నాడంటే 90 degreesలో ఉన్నప్పుడు ఆ ఫస్ట్ కండిషన్ ప్రకారం 90 degrees అంటే రైట్ యాంగిల్ అంటే 90 degreesలో ఉంటుంది. సో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ప్రకారం కాస్ 90 ఈక్వల్ టు 0, ఓకేనా. నెక్స్ట్ కండిషన్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ ఉంది కదా, ఈ స్క్వేర్ రూట్కి రెండింటి క్యాన్సిల్ అయితే 10 ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ 90. సో నెక్స్ట్ స్టెప్ 10 ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ 2pq ఇంటూ 0. ఎందుకంటే ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ప్రకారం కాస్ 90 ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి 0 అవుతుంది అనమాట. సో 0 ఇంటూ 0 వేసుకుంటాం. 10 ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ 10. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. కన్సిడర్ ఇది సెకండ్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంది? టూ ఫోర్సెస్ యాక్ట్ అట్ 16 degrees రిజల్టెంట్ ఈస్ గివెన్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 13 న్యూటన్. సెకండ్ కండిషన్ సేమ్ మనకి రిజల్టెంట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆర్ ఈక్వల్ టు ఆర్ ప్లేస్లో ఏముంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 13 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ 2pq కాస్ టీటా కదా. ఇక్కడ టీటా ప్లేస్లో 60 degrees సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎందుకంటే సెకండ్ కండిషన్లో వాడు 60 degreesలో యాక్ట్ అయినప్పుడు దాని యొక్క టూ ఫోర్సెస్ని మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి కాస్ 60 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. స్క్వేర్ రూట్కి స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయితే 13 ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 2pq ఆఫ్. మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా ప్రకారం కాస్ 60 ఈక్వల్ టు హాఫ్ అనమాట వాల్యూ, ఓకేనా. 1/2. సో 1/2 సబ్స్టిట్యూట్ చేస్తాను ఇక్కడ. 13 ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 2pq ఇంటూ 1/2. 2కి 2 క్యాన్సిల్ అయితే ఏమి మిగులుతుంది? మనకి 13 ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ pq. సో 13 ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఆల్రెడీ మనకి ఈక్వేషన్ వస్తుంది. పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ 10. సో ఈ రెండింటి ప్లేస్లో మనం 10 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 13 ఈక్వల్ టు 10 ప్లస్ pq ఈక్వల్ టు 3. ఏమవుతుంది? pq ఈక్వల్ టు 13 మైనస్ 10 అయితే ఏమవుతుంది? 3 మిగులుతుంది, అంతే కదా. pqని కామన్ తీసుకుంటే ఈ 10 ఈక్వల్ టు అవుతుంది పోతుంది. ఇప్పుడు 13 మైనస్ 10 అవుతుంది. pq ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ ఏం అనుకుంటున్నాం మనం? దీన్ని pq ఈక్వల్ టు 3ని ఏమని రాసుకోవచ్చు? p ఈక్వల్ టు 3/3గా రాసుకోవచ్చు, ఓకేనా. ఇంతకుముందు మనకి ఇచ్చినాడు కదా, ఎట్లా ఇచ్చినాడు? pq ఈక్వల్ టు 3 అని ఇచ్చినాడు. 3 ఇచ్చినప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? p ఈక్వల్ టు క్యూని ఈక్వల్ టు అవుతుంది పంపిస్తే ఏమవుతుంది? 3/q అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుంటాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 వి గెట్. ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చినా మనకి? ఈక్వేషన్ 1 ఏమి ఇచ్చినాడు? పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 10. పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 10. సో పీ స్క్వేర్ ప్లేస్లో 3/q సబ్స్టిట్యూట్ చేస్తాం. 3/q హోల్ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 10. సో అప్పుడు 3 స్క్వేర్ అయితే మనకు 9 అవుతుంది. క్యూని స్క్వేర్ అయితే క్యూ స్క్వేర్ అవుతుంది. క్యూ స్క్వేర్ అలాగే తీసుకుంటాం. 10 తీసుకుంటాం.
ఇక్కడ 9 ఈ క్యూ స్క్వేర్ని ఎల్సిఎం చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. 9 ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ క్యూ స్క్వేర్ క్యూ టు ది పవర్ ఆఫ్ 4. మరి ఈ క్యూ స్క్వేర్ బై ఈక్వల్ టు పోతే ఇంటూ అవుతుంది కాబట్టి 10 క్యూ స్క్వేర్ అవుతుంది. టోటల్ డివైడెడ్ బై క్యూ స్క్వేర్ ఉంటుంది కదా, ఈ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పోతే ఏమవుతుంది, 10 క్యూ స్క్వేర్ అవుతుంది. ఓకేనా. 9 ప్లస్ క్యూ టు ద పవర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 10 క్యూ స్క్వేర్. దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, క్యూ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 10 క్యూ స్క్వేర్ ప్లస్ 9 ఈక్వల్ టు 0. ఓకేనా. క్యూ టు ద పవర్ ఆఫ్ 4 ఈ 10 మైనస్ 10 క్యూ స్క్వేర్ ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ 9 క్యూ స్క్వేర్ ప్లస్ 9 రాసుకోవచ్చు. మైనస్ క్యూ స్క్వేర్ మైనస్ 9 క్యూ స్క్వేర్ని యాడ్ చేస్తే మైనస్ 10 క్యూ స్క్వేరే వస్తుంది. సో ఈ విధంగా స్ప్లిట్ చేసుకుంటాం మనం. దీంట్లో మనము క్యూ స్క్వేర్ని కామన్ తీసుకుంటే క్యూ టు ద పవర్ ఆఫ్ 4 ఉంది కదా, క్యూ స్క్వేర్ మిగులుతుంది. మైనస్ క్యూ స్క్వేర్ని కామన్ తీసాం కాబట్టి మైనస్ 1 వస్తుంది. ఇక్కడ మైనస్ 9 కామన్ తీసాం, మైనస్ 9 కామన్ తీసి క్యూ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది ఈక్వల్ టు 0 రాసుకుంటాం. క్యూ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ క్యూ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇవి రెండింటిని మనము సింప్లిఫికేషన్ చేస్తే క్యూబ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 ఆర్ క్యూబ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 3. ఇక్కడ చూడండి క్యూ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 0 ఏమవుతుంది, దాన్ని సింప్లిఫికేషన్ చేసి క్యూ స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ 1 అవుతుంది. క్యూ స్క్వేర్ ఈక్వల్ టు అట్లా పంపిస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఏమవుతుంది, క్యూబ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. క్యూ స్క్వేర్ మైనస్ 9 ఈక్వల్ టు 0. క్యూ స్క్వేర్ ఈక్వల్ టు 9 స్క్వేర్ని మనం ఈక్వల్ టు అవుతుంది పంపిస్తే రూట్ 9 అవుతుంది. అప్పుడు క్యూబ్ ఈక్వల్ టు రూట్ 9 అంటే ఏమి, ప్లస్ ఆర్ మైనస్ 3. ఈ రెండు కండిషన్లు ఈ క్యూ వాల్యూని ప్లస్ ఆర్ మైనస్ 1 వాల్యూ 1, 3ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, పీ వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 2 ఇఫ్ క్యూ ఈక్వల్ టు 1 పీ ఈక్వల్ టు 3/q కదా, క్యూ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, మనకి ఏమవుతుంది 3 న్యూటన్ వస్తుంది. ఇఫ్ 3 క్యూ ఈక్వల్ టు 3 పీ ఈక్వల్ టు 3/3 1 వస్తుంది. సో మనకి ఇక్కడ పీ వాల్యూస్ వచ్చినాయి, నెక్స్ట్ క్యూ వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ క్యూ వాల్యూస్ 1, 3, పీ వాల్యూ 3, 1 వచ్చినాయి. రెండు క్వశ్చన్ కదా మనకి. మనం ఏం అనుకోవాలని చూసినాం మనం ఇక్కడ, ఫైండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 2 ఫోర్సెస్. సో పీ వాల్యూ క్యూ వాల్యూ రెండు వచ్చినాయి. ఓకే స్టూడెంట్స్, గుడ్ నైట్.